చేద్దాం. నేను 5 ఉపాధ్యాయులు, 5 క్లియర్ వేకెన్సీలు, ప్రతి ఒక్కరూ 5 ఆప్షన్లు ఇచ్చినట్లుగా భావించి వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఉండవచ్చు అనేటటువంటి దాన్ని వివరించే ప్రయత్నించారు. ఇక్కడ పాల్గొన్న ఉపాధ్యాయులు ABCDE. వాళ్ళు పనిచేస్తున్న పాఠశాలలు 1, 2, 3, 4, 5. ఇక్కడ ఉన్న క్లియర్ వేకెన్సీలు 6, 7, 8, 9 అండ్ 10. ఇప్పుడు ఏ అనేటటువంటి ఉపాధ్యాయుడు పనిచేస్తున్న పాఠశాల 1, అతను ఆప్షన్ 1 గా 3 ఇచ్చాడు, ఆప్షన్ 2 గా 2 ఇచ్చాడు, 3 గా 7 ఇచ్చాడు, 4 గా 8 ఇచ్చాడు, ఆప్షన్ 5 గా 9 ఇచ్చాడు. చివరిగా తన పనిచేస్తున్న పాఠశాల ఆప్షన్ 1 గా ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా బి అనేటటువంటి ఉపాధ్యాయుడు పనిచేస్తున్న పాఠశాల 2, అతను ఇచ్చినటువంటి ఆప్షన్లు 8, 9, 4, 7, 5 అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ వర్కింగ్ ప్లస్ 2. అండ్ అదర్ వన్ సి ఈజ్ వర్కింగ్ ఎట్ 3 and he gives the options 2, 5, 7, 8, 9 and at last he is working place 3. అదేవిధంగా డి 4, 5, 6, 3, 2, 10 అతను వర్కింగ్ ప్లేస్ 4. అదేవిధంగా ఈ అనేటటువంటి ఉపాధ్యాయుడు తను పనిచేస్తున్న పాఠశాల 5, ఆప్షన్స్ 2, 3, 10, 4, 7 అండ్ చివరిగా అతని పాఠశాల 5 అనేటటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వెబ్ ఏ విధంగా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తుంది అనేది చూద్దాం. దీంట్లో కొన్ని సర్కిల్స్ అనేటటువంటివి జరుగుతాయి, ప్రయత్నాలని చెప్పొచ్చు. మొదటి ప్రయత్నంగా క్లియర్ వేకెన్సీలని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. ఆ అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు క్లియర్ వేకెన్సీలు 6, 7, 8, 9, 10 లో మొట్టమొదటి సీనియారిటీ లిస్ట్ లో ఉన్న వ్యక్తి ఏ. ఫస్ట్ ఆప్షన్ గా 3 ఇచ్చాడు, క్లియర్ వేకెన్సీ కాదు. 2 ఇచ్చాడు, క్లియర్ వేకెన్సీ కాదు. 7 ఇచ్చాడు, అది క్లియర్ వేకెన్సీ. అందువల్ల ఆయనకి 7 ఎక్సర్సైజ్ అయింది. అప్పుడు క్లియర్ వేకెన్సీలో 7 తగ్గుతుంది. ఎరైజింగ్ వేకెన్సీలో 1 కి 7 అలాట్ అయింది కాబట్టి 7 ప్లేస్ లోకి 1 వచ్చి చేరింది. అదేవిధంగా బి పనిచేస్తున్న పాఠశాల 2, అతను ఫస్ట్ ఆప్షన్ గా 8 ఇచ్చాడు, అది క్లియర్ వేకెన్సీలో ఉంది. అందువల్ల 8 సీనియర్ లిస్ట్ లో 1 ఉన్న ఏకి కాకుండా బికి కేటాయించబడింది. ఎందువల్లంటే ఇక్కడ ఏ 8 కంటే 7 మొదటి ప్రయారిటీగా ఇవ్వడం జరిగింది. అందువల్ల 7 తన ప్రయారిటీలో ఉంది కాబట్టి 7 ఇవ్వబడింది. తర్వాత ప్రయారిటీలు ఆప్షన్ 4, 5, 6, 5ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీనియారిటీలో 2వ ప్లేస్ లో ఉండేటటువంటి బికి ఫస్ట్ ఆప్షన్ 8 క్లియర్ వేకెన్సీ కాబట్టి ఇవ్వడం జరిగింది. తర్వాత సికి వచ్చేసరికి తను ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో చూసినట్లయితే 2 లేదు, 5 లేదు, 7 లేదు, 8 లేదు, 9 ఉంది. క్లియర్ వేకెన్సీ 9 ఇచ్చింది. 9 ప్లేస్ లో 3 ఎరైజింగ్ వేకెన్సీగా వచ్చి చేరింది. అదేవిధంగా డికి 5 లేదు, 6 లేదు, 3 లేదు, 2 లేదు, క్లియర్ వేకెన్సీలో 10 ఉంది. అందువల్ల 10 అతనికి ఇవ్వడం జరిగింది. ఆ 10 ప్లేస్ లో ఎరైజింగ్ వేకెన్సీ 4 వచ్చి చేరింది. అదేవిధంగా ఈకి చూసినట్లయితే తన పనిచేస్తున్న పాఠశాల 5, ఆప్షన్ 1 లో 2 ఇవ్వబడింది, క్లియర్ వేకెన్సీలో లేదు. 3 లేదు, 10 లేదు, 4 లేదు, 7 లేదు. 4 ఉన్నప్పటికీ అది ఎరైజింగ్ వేకెన్సీలో ఉంది. ఈ సర్కిల్లో అది కేటాయించబడదు. ఇప్పుడు క్లియర్ వేకెన్సీలు 7, 8, 9, 10 లో ఇవ్వబడ్డాయి. వాటి ప్లేస్ లో 1, 2, 3, 4 వచ్చి చేరాయి. ఇప్పుడు రెండవ సర్కిల్ కి క్లియర్ వేకెన్సీలు 6, 1, 2, 3, 4 గా మార్చబడి ఇప్పుడు రెండవ సర్కిల్ ఎక్సర్సైజ్ అవుతుంది. క్లియర్ వేకెన్సీలు 6, 1, 2, 3, 4 ఉన్నాయి. ఇప్పుడు తిరిగి వల్ల ఏ నుంచి ఎక్సర్సైజింగ్ మొదలు పెడుతుంది. ఏకి ఆల్రెడీ 7 ఇవ్వబడింది. ఇప్పుడున్న క్లియర్ వేకెన్సీల్లో 7 కంటే ముందు ఇంపార్టెన్స్ ఏమన్నాయా అని చూస్తుంది. ఆప్షన్ 1, 3 ఉంది. ఇప్పుడు క్లియర్ వేకెన్సీగా వచ్చి చేరింది కాబట్టి 3 ఇవ్వబడుతుంది. ఆ 3 ప్లేస్ లో 7 ఎరైజింగ్ వేకెన్సీగా వచ్చి చేరుతుంది. రెండవది 8. ఇక్కడ లూప్ జంప్ అవుతుంది. ఏంటంటే ఆప్షన్ 1 గా ఉన్న 8 ఫస్ట్ సర్కిల్ లోనే ఈయనకి అలాట్ చేయబడింది. నెక్స్ట్ సికి 9 అలాట్ చేయబడింది. అంతకంటే ముందు ఉన్న ఆప్షన్స్ 2, 5, 7, 8 వీటిలో క్లియర్ వేకెన్సీ 2 ఉంది కాబట్టి ఈసారి క్లియర్ వేకెన్సీ 2 ఇస్తుంది. ఇంతకు ముందు ఇచ్చినట్టు 9 ఎరైజింగ్ వేకెన్సీగా 2 ప్లేస్ లో వచ్చి చేరుతుంది. ఈసారి డి అనే వ్యక్తి 10 ఇవ్వబడింది. కానీ ఇప్పుడు ఎరైజింగ్ వేకెన్సీలో 10 కంటే ముందు 6 అనే ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆయనకి 6 ఇవ్వబడుతుంది. ఈసారి 10 వచ్చి ఎరైజింగ్ వేకెన్సీ వచ్చి చేరు. ఈసారి ఈకి ఫస్ట్ సర్కిల్లో ఏది అలాట్ అవ్వలేదు, కానీ తన ఆప్షన్స్ లో 2, 3, 10, 4, 7 లో 4 ప్రస్తుతం క్లియర్ వేకెన్సీలో ఉంది. అందువల్ల 4 ఇక్కడ ఇవ్వబడుతుంది. ఈసారి 4 ప్లేస్ లోకి అతని ఒరిజినల్ వేకెన్సీ 5 వచ్చి చేరుతుంది. ఇప్పుడు 10 ఆప్షన్ చేయబడ్డ వ్యక్తికి 6 ఇవ్వబడింది. 9 కంటే బెటర్ ఆప్షన్ 2 ఇవ్వబడింది. 7 కంటే బెటర్ ఆప్షన్ 3 ఇవ్వబడింది. 5 కంటే బెటర్ ఆప్షన్ 4 ఇవ్వబడింది. ఇప్పుడు క్లియర్ వేకెన్సీలు 10, 1, 9, 7, 5 అవుతాయి. ఈ సర్కిల్ 2 పూర్తయ్యేసరికి మిగిలిన క్లియర్ వేకెన్సీలు అవి. ఈ సర్కిల్ 3లో 10, 1, 9, 7, 5 అనేటటువంటి క్లియర్ వేకెన్సీలు ఉన్నాయి.
తిరిగి మళ్ళా ఏతో మొదలు పెడుతుంది. ఏ ఆప్షన్ 1 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి జంప్ అవుతుంది. నెక్స్ట్ 5 ఇచ్చినటువంటి దీనికి ఇంతకు ముందు 6 ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు 5 క్లియర్ వేకెన్సీలో ఉంది కాబట్టి 5 వచ్చి చేరింది. 6, 10 ఎరేజ్ అవుతాయి, ఆ ప్లేస్ లో 6 వచ్చి చేరుతుంది. ఈసారి ఈకి బెటర్ చాయిస్ 10 ఉంది, అందువల్ల 10 క్లియర్ వేకెన్సీ ఇవ్వబడుతుంది. ఇంతకుముందు ఇచ్చిన 4 ఎరేజింగ్ వేకెన్సీగా వచ్చి చేరుతుంది. ఆ విధంగా నెక్స్ట్ సర్కిల్లో ఏకి, బికి, సికి, డికి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వబడ్డాయి కాబట్టి కేవలం ఈకి మాత్రమే చెక్ చేస్తుంది. ఈకి ఇవ్వబడిన 10 కంటే ముందుగా ఉన్న 2, 3, కానీ క్లియర్ వేకెన్సీలో 2, 3 లేవు. అందువల్ల ఇక్కడ ఉన్న 4, 1, 9, 7, 6 లో ఏ క్లియర్ వేకెన్సీ కూడా బెటర్ ఆప్షన్ గా లేవు కాబట్టి, అంటే ఆల్రెడీ ఇవ్వబడిన ఆప్షన్ల కంటే ముందు ఆప్షన్లలో అవి కోరుకోబడలేదు కాబట్టి ఏ ఒక్కరికి క్లియర్ వేకెన్సీ అలాట్ కాదు. అందువల్ల ఉన్న క్లియర్ వేకెన్సీలు ఎవరికి అవసరం లేనివి కాబట్టి ఇప్పుడు సర్కిల్ ఆగిపోతుంది. ఈ విధంగా సర్కిల్ పూర్తి చేసి అందరికీ బెటర్ ఆప్షన్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ బెటర్ ఆప్షన్స్ నే ట్రాన్స్ఫర్ ప్లేస్లుగా ఆర్డర్స్ ఇవ్వడం